పెట్టిన. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు మీకు పాలకూర పెసరపప్పు వేసి ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని స్టవ్ అంటించేసుకోవాలి. పాలకూర సన్నగా బాండి హీట్ ఎక్కిందండి. కొంచెము ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ ఉంటుంది. తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి వేసేసుకోవాలి. హ్యాపీ శ్రీరామనవమి అండి. ఈరోజు పూజ చేసుకున్నాక పాలకూర మా మినీ గార్డెన్లో పాలకూర కోసుకొచ్చానండి. పాలకూర పప్పు చేశాను. పాలకూర పప్పు పెసరపప్పు వేసి పాలకూర ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మన స్పైసీకి తగ్గ కారము, పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. వేసుకొని పాలకూర వేసేసుకోవాలి. మొత్తం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి మమ్మీని గార్డెన్ లేదండి, సగమేమో పప్పు చేశాను, సగమేమో ఫ్రై చేస్తున్నాను. ఒక్క చెట్టుకే ఇంత వచ్చిందండి. అందరూ చిన్న చిన్న తొట్లోనైనా ఆకుకూరలు వేసుకుంటే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. హెల్త్ కూడా, ఆరోగ్యానికి. బయట తెచ్చిన ఆకుకూరలు ఏమేమి వేసి పండిస్తారు కదండి. అందుకని మనము చిన్న చిన్న తొట్లలోనైనా మనము వేసేసుకొని పండించుకుంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. హెల్తీకి హెల్తీ. ఆనియన్స్ వేగాయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నేను దీంట్లోనే కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను అల్లం వెల్లి పేస్ట్లో. ఇది కూడా బాగా వెర్రగా వేగాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్, ఇంకా సన్నని సిమ్మి మీద మంచిగా మగ్గాలంతా. ఇదంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఏగిపోయింది పాలకూర మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకన్నా నా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. ఈరోజు మేము శ్రీరామనవమికి భక్షాలు, పానకం, పాలకూర ఫ్రై, పాలకూర పప్పు, వైట్ రైస్.